నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం మేడం. ఈ మధ్య కాలంలో కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏమున్నాయి? కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8,320 కేసులను పరిష్కరించారు. జిల్లాలోని సదాశివనగర్ మండలంలో అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 1,36,804 టన్నుల క్రషింగ్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిషేధిత మత్తు మందులను అల్పజోలం వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. అలాగే జిల్లాలో బ్యాంకర్లు తమ లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలు అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఇటీవల జరిగిన సమావేశంలో బ్యాంకర్లను ఆదేశించారు. తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీల్లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో సత్తా చాటి 8 పథకాలు సాధించారు. కామారెడ్డి జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది కదా, వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్ర్య రేఖకు దిగువనున్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడంతో డిసెంబర్ 16 నుండి కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. జనవరి 26 వరకు గ్రామాల్లో కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల మీద అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అన్ని మండలాల్లోని 526 గ్రామ పంచాయతీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం రూట్ మ్యాప్లు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రతిరోజు 7 మండలాలతో పాటు ప్రతి మండలంలో 2 గ్రామాల చొప్పున 7 ప్రత్యేక వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచింది కదా, వివరాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ లో ప్రభుత్వం 39,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా వీటి విలువ ₹8,500 కోట్లు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 4,56,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో మొదటి స్థానంలో నిలిచింది. వీటి విలువ 1,006 కోట్ల వరకు ఉంటుంది. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కామారెడ్డి జిల్లాలో కోవిడ్ నియంత్రణకు ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? కామారెడ్డి జిల్లాలో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారి నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని సర్కార్ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా కోవిడ్ నిర్ధారణ చేస్తున్నారు. కోవిడ్ సోకినట్టు తేలితే ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండేలా మార్గదర్శకాలను వెలువచ్చారు. ప్రతి పీహెచ్సీలో ర్యాపిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించి దీనికి సరిపడా కిట్లను అందుబాటులో ఉంచారు. కామారెడ్డి జిల్లాలో ప్రజాపాలన గ్రామ సభలకు స్పందన ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో ప్రజల నుండి అనన్య స్పందన లభిస్తుంది. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో 80 మున్సిపల్ వార్డులలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయుత పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో, వార్డులలో గ్రామ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,21,000 దరఖాస్తు ఫారాలను ఇప్పటికే పంపించేశారు. మరో 1,00,000 అందుబాటులో ఉంచారు. 10 మండల పరిధిలో తహసీల్దార్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో 2 బృందాలు ఏర్పాటు చేసి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 గ్రామ పంచాయతీల చొప్పున గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. కలెక్టర్ జితేశ్వరి పటేల్, అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, మను చౌదరులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు బ్యాంకుల ద్వారా డబ్బుల చెల్లింపులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఎలా జరుగుతోంది? కామారెడ్డి జిల్లాలో ఉపాధి కూలీలకు నేరుగా బ్యాంకుల ద్వారా చెల్లింపుల ప్రక్రియ నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. అయితే జాబ్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుంది. ఏడాదిన్నర కిందటే కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తయ్యాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే జిల్లా వ్యాప్తంగా 3,11,832 మంది క్రియాశీలక కూలీలు ఉండగా అందులో 3,08,713 మంది లింకు చేసుకున్నారు. మంచిదండి, ధన్యవాదాలు. ఇదండి కామారెడ్డి జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు నమస్కారం.